లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్రంలో ఏం చేశారు అని అంటే, ఈ సంసారం నుంచి బయటపడడానికి ఏ జ్ఞానం అయితే మనకు కావాలో ఆ జ్ఞానాన్ని దీంట్లో చూపించారు. ఏ తత్వజ్ఞానాన్ని అయితే మనం పొంది ఈ సంసారం నుంచి బయటపడగలుగుతామో అటువంటి తత్వజ్ఞానం, అసలు తత్వం అంటే ఏమిటి, దాన్ని మనం ఎలా పొందాలి, ఆ మార్గంలో ఎలా వెళ్ళాలి, దాని విచారణ ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్రంలో చూపించారు. అంటే ఒక్క శ్లోకం, దాంట్లో చివరికి ఒక శ్లోకం వస్తుంది. ఏమిటి? తవహితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం అని. ఏమిటి దీని అర్థం అంటే, నీ హితం కోసం నేను ఒక మాటను చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా విను అని. ఏమిటి? నిజంగా నీకు గనక సుఖాన్ని పొందాలి, శ్రేయస్సుని పొందాలి, ఈ సంసారం నుంచి బయటపడాలి అనేటటువంటి ఆ కోరిక కనుక నీకుంటే నీ హితం కోసం నేను ఒక మాట చెప్తాను, విను అన్నారు. ఏమిటి అనంటే, స్వప్నే దృష్టం సకలం హి మృష జాగ్రత్త చ స్మర తత్వదితి అని చెప్పారు. అంటే ఏమిటి? ఆ అద్వైత తత్వాన్ని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి.